Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shivaram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్, అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి గైస్. ఇవాళ వీడియోలో మనం రెడ్మీ నుంచి కొత్తగా గ్లోబల్గా లాంచ్ అయిన మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం గైస్. మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే నిన్న మనకి చైనాలో అయితే రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 9 Pro 5G అండ్ అలాగే రెడ్మీ నోట్ 9 4G అండ్ అలాగే రెడ్మీ నోట్ 9 5G అని చెప్పేసి 3 మొబైల్స్ని అయితే వాళ్ళు చైనాలో లాంచ్ చేయడం జరిగింది గైస్. సో ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్లో 20,000 లోపు అయితే ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ అలాగే ఫుల్ డీటెయిల్స్ గురించి ఓవర్ రివ్యూ అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. అండ్ అలాగే ఈ మొబైల్స్ మన ఇండియాకి ఎప్పుడు రాబోతుందని చెప్పేసి టోటల్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం గైస్. సో మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇందులో మనం రెడ్మీ నోట్ 9 Pro 5G మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం రెడ్మీ నోట్ 9 Pro 5G మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే గైస్ మనకి 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ప్రొటెక్షన్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టైప్ సి పోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది గైస్. డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉంటున్నాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచ్ హోల్ కట్లో సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది గైస్. అండ్ బ్యాక్ సైడ్ మనకైతే క్వాడ్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 5G సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. అది కూడా మనకి డ్యువెల్ సిమ్ కూడా మనకి 5G సపోర్టింగ్ అయితే చేస్తుంది గైస్. సింగిల్ సిమ్ అయితే కాదు, డ్యువెల్ సిమ్ మనకి 5G సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ మనం దీని కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ సెటప్ అయితే ఉంటుంది గైస్. అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి అయితే 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది గైస్. 20,000 లోపు బడ్జెట్లో మనకి 108 మెగాపిక్సెల్ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు మనకి. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే 40,000 50,000 ఉంటాయో సో వాటిల్లో 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బట్ మనకి వీళ్ళైతే 20,000 లోపే 108 మెగాపిక్సెల్ అయితే వీళ్ళైతే తీసుకురావడం జరుగుతుంది గైస్. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసి అయితే 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది గైస్. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా మాట్లాడుకున్నట్టయితే మనం అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు గైస్ మొబైల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G లేటెస్ట్ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది గైస్. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ అగైన్ మనం ఈ మొబైల్ యొక్క బ్యాటరీ గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే బ్యాటరీ వచ్చేసి 4820 mAh బ్యాటరీ. ఇది వచ్చేసి మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. అండ్ అలాగే ఓఎస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో MIUI 12తో అయితే వస్తుంది గైస్. అండ్ అలాగే మనకి 2 years వరకు అయితే వీళ్ళైతే అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది గైస్ ఈ మొబైల్ యొక్క ఓవరాల్ ఫ్యూచర్స్ అని. ఇప్పుడు మనం ఈ మొబైల్ యొక్క వేరియంట్స్ చూసుకున్నట్టు మనకి 3 వేరియంట్స్ అనమాట. టోటల్ 6+128GB అండ్ 8+128GB అండ్ 8+256GB అనమాట. ఈ విధంగా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి గైస్. ఇందులో బేస్ వేరియంట్ ఏదైతే 6+128GB ఉందో ఇది వచ్చేసి మనకి చైనాలో 17,000కి అయితే ఇదైతే లాంచ్ అవ్వడం జరిగింది గైస్. సో 17,000లో 108 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాగే మనకి లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 750G. సో ఇట్లా చూసుకున్నట్టయితే మనకి ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి గైస్. ఫ్లాగ్షిప్స్లో ఎలా ఉంటాయో అలా అయితే మనకైతే ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది చైనాలో 17,000కి లాంచ్ అయింది కాబట్టి మనకి ఇండియాకి వచ్చేసరికి అయితే 16,000 15,000కి అయితే వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో 15-16,000లో ఈ మొబైల్ కనుక లాంచ్ అయినట్టయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇది మనం ఇండియాకి ఎప్పుడు వస్తుందని చూసుకున్నట్టయితే మనకైతే ఇది జనవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది గైస్. డిసెంబర్ ఎండింగ్లో లేదంటే జనవరిలో అయితే ఖచ్చితంగా అయితే మన ఇండియాకి అయితే ఈ మొబైల్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. బట్ మనకి ఇండియాలో ఆల్రెడీ రెడ్మీ నోట్ 9 Pro అనే మొబైల్ కూడా లాంచ్ అయింది. ప్రజెంట్ చాలామంది కూడా తీసుకున్నారు మొబైల్స్. సో అట్లా అని చెప్పేసి వీళ్ళైతే రెడ్మీ నోట్ 9 Pro 5G అని చెప్పేసి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది గైస్. సో ఇది గైస్ మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేసి 20,000లో మనకి 5G సపోర్ట్ అండ్ అలాగే 108 మెగాపిక్సెల్ అండ్ నెక్స్ట్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ అలాగే లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 750G ఈ ఫీచర్స్తో రావడం అయితే చాలా గ్రేట్ గైస్. ఎందుకంటే 20,000 లోపు ఈ ఫీచర్స్ అంటే మనం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా 15,000లో మొబైల్ తీసుకోవాలి అనుకుంటే వెయిట్ చేయండి గైస్. జనవరిలో మనకి చాలా 5G సపోర్టెడ్ మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రెడ్మీ నోట్ 9 Pro 5G కూడా మనకి జనవరిలో అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా జనవరిలో అయితే వచ్చేస్తుంది గైస్. సో ఎవరైనా మొబైల్ 15,000లో తీసుకుంటాము అనుకుంటే వెయిట్ చేయండి. సో మొబైల్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయండి గైస్. జనవరిలో అయితే మనకైతే ఇది రావడం జరుగుతుంది అనమాట. ఇండియాలో అఫీషియల్గా మనకి లాంచ్ అవుతుంది. సో ఇది గైస్ మీకు వీడియో అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను అలాగే యూస్ఫుల్ అయిందని అయితే అనుకుంటున్నాను గైస్. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.